చాలా చక్కగా చెప్పామా. మన భాష మన తెలుగు భాష అంటూ నిజానికి మన ఇళ్ళలో కనిపించకుండా పోతుంది తెలుగు భాష. ఎక్కువగా వేరే భాష మాట్లాడితే అదొక ఫ్యాషన్, అదొక ట్రెండ్, అదొక అదొక మోత అన్నట్టు. కానీ అటువంటి భాషని మీద అతను మమకారం చదువుతుంది. ప్రత్యేక ఉత్తరాలమ్మ తర్వాత కార్తీక మార్గవతి. అందరికీ నమస్కారం. నా పేరు కార్తీక. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈనాటి నా కవితా శీర్షిక గుర్తించేది ఎవరు. పృథ్వీ పైన ప్రాణాలకు పునాదివై, మా క్షుద్బాధను తీర్చే అన్నపూర్ణవై, మా కోపాన్ని శాంతంగా మార్చే సహనమూర్తివై, మా విజయాలకు వెలుగు బాటవై, మా తప్పులను సరిదిద్దే గురువువై, మమ్మ ముందుకు నడిపించే ఓ స్త్రీ. నువ్వు మాకు ఎంతో ఇచ్చావు, కానీ సమాజానికి ఓ ఆట బొమ్మవయ్యావు. పనులను చక్కబెట్టే సేవకురాలైపోయావు. నువ్వు ఆట బొమ్మే కాదు, ఆదిశక్తిని, ఒక సేవకురాలివే కాదు, సమస్తానికి మూలమని, నీవు లేనిదే ఈ సమాజం లేదని గుర్తించేది ఎవరు, గుర్తించేది అందరూ. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పాము. ఏంటంటే స్త్రీ లేనిదే జగతి లేదు. అందుకే జగన్మాత అన్నారు. సృష్టి ఆరంభమైందే స్త్రీ ద్వారా. స్త్రీ లేనిదే పుట్టుక లేదు, స్త్రీ లేనిదే జగతి లేదు. అటువంటి స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాలా చక్కగా ఈ స్థాయి దగ్గర చెప్పామమ్మా. కృతజ్ఞతలు. తర్వాత దివ్యశ్రీ. వాడికట్టు. అందరికీ నమస్కారం. నా పేరు దివ్యశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈనాటి నా కవితా శీర్షిక తట్టుకోలేదు, భరించలేదు. భరతమాతకు మనకేం పెడుతుంది అంటూ సూటిపోటి మాటలతో అమ్మని బాధ పెడుతూ, మన స్వార్థం కోసం, ధనం కోసం కన్న తల్లి లాంటి భరతమాతను కాదని విదేశాలకు వెళ్ళి ఒక బానిసలా బతుకుతూ ఆ తెల్లజాతి వాళ్ళకే అంకితం చేస్తున్నాం. అయినా ఇక్కడికి వెళ్ళి ఒక బానిసలా బతికే కన్నా మన అమ్మ దగ్గర స్వేచ్ఛగా బతకవచ్చు కదా. ఆ తల్లిని పొరుగు దేశపు వాళ్ళు అవమానించినా తట్టుకుంటుందేమో, కానీ అదే తన విదేశాలని అవమానించి వెళ్ళిపోతే మాత్రం మన భరతమాత తట్టుకోలేదు, భరించలేదు. ధన్యవాదాలు. నిజానికి ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. పిల్లలు పుట్టంగానే మా ఊడు అమెరికా వాళ్ళాలి, ఇంకేం ఉండదు. పిల్లలు పుట్టితే మా ఊడు అమెరికా. నిజానికి అమెరికాలో డబ్బులు తప్ప ఏమి లేవండి. నైతిక విలువలు కనిపించవు, పండుగలు కనిపించవు. ఈ ఇంటికి ఆయనకి పరమపూర్వం ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఉన్నటువంటి ఏ సంతోషము అక్కడ ఆ సంతోషం వెతుక్కోవాల్సి. మీరు చూసారంటే పడవ సంధ్యారాలు ముందుగా చూశారు. దాంట్లో మన భారతీయులు వెళ్ళి ఇన్ని ఇబ్బందులు పడతారు చూడండి. ఇవన్నీ మనం దూరం ఉంటున్నాం కాబట్టి తెలియట్లేదు. కానీ అటువంటి ఆ దేశం కోసం ఈ దేశాన్ని, అటువంటి దేశాల కోసం మన దేశాన్ని ఎలక్షన్ చేయడం మంచిది కాదు. తల్లిలాంటి భారతదేశం ఇబ్బంది పెట్టడం మంచిది కాదని చక్కని కవిత ఇప్పించేందుకు దివ్య కృతజ్ఞతలు. తర్వాత హిమశ్రీ. అందరికీ నమస్కారం. నా పేరు హిమశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈనాటి మన పద్యం అమ్మ ఎదురు చూపు. ఎలా ఉంటారో తెలియని తన బిడ్డకి జన్మనివ్వడానికి తల్లి ఎదురు చూపు. జన్మనిచ్చిన బిడ్డ నుంచి అమ్మ అని పిలుపు కోసం ఎదురు చూపు. బిడ్డ గుడి అడుగుల కోసం ఎదురు చూపు. ఉద్యోగం కోసం బయటకు వెళ్ళిన పిల్లలు క్షేమంగా ఇంటికి వస్తారో లేదో అని ఎదురు చూపు. ఆఖరికి ఇప్పుడు కూడా వృద్ధాశ్రమంలో అమ్మ ఎదురు చూపులు చూస్తుంది తన పిల్లల కోసం. ధన్యవాదాలు. తల్లి శక్తి అలాంటిది, తల్లి ప్రేమ అలాంటిది. దాని కొలమానాలు లేవు. అపారం, కొలతలు లేని అపారమైనటువంటి ప్రేమ తల్లి ప్రేమ. తల్లి. తర్వాత జి ప్రీతిక సాయి. అందరికీ నమస్కారం. నా పేరు డి ప్రీతికా సాయి. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈనాటి నా శీర్షిక నాన్న ప్రేమ. నాన్న ప్రేమ వెలకట్టనిది,
మనం దాన్ని డబ్బులిచ్చి కొనలేము, డబ్బులిచ్చి తీసుకొని అమ్మలేము. మనం ఆ నాన్న చేయి ఖచ్చితంగా పట్టుకోవాలి, ఎందుకంటే తన బిడ్డలని ఎవరి కాలు పట్టుకోనివ్వడు. మన అవసరాలను తీర్చి మన మనసులో దేవుడయ్యాడు నాన్న. తన బిడ్డల మనసులో ఒక మహారాజు అయ్యాడు. తాను కష్టపడుతూ తన బిడ్డలని మనల్ని గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు నాన్న. అందుకే ఎప్పుడు నాన్న తల ఎత్తుకునేలా ఉండాలి, కానీ నాన్న తల దించుకునేలా ఉండకూడదు. ధన్యవాదాలు. తర్వాత నవ్యశ్రీ. అందరికీ నమస్కారం. నా పేరు నవ్యశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ఈనాటి నా కవితా శీర్షిక వరాలవల్లి. ఈ పదానికి ఉండేది 2 అక్షరాలే, కానీ తన మీద కొండంత ప్రేమ. తానే తల్లిదండ్రుల తర్వాత పెద్ద, అందరి చేత తోబుట్టువుగా పేర్కొంది. తన చెల్లిని ఎంతో వాత్సల్యంతో చూసుకునేది, తెలియనివి చెప్పేది, అన్నిటిలో సహాయం చేసేది. తన తోబుట్టువుని తినా కొట్టినా తర్వాత ఎంతో బాధపడేది. మంచి ఏదో చెడేదో చెప్పేది. ఇలా జీవితాంతం తోడుగా ఉండేది. ఎంతో అనురాగాన్ని పంచే అనుపయాన వరాలవల్లి అక్క, మా అక్క. ధన్యవాదములు. సహజంగా ఇంట్లో ఇద్దరుంటే కామన్ లాగా ఉంటుంది, అంతేనా? ఇద్దరు అన్న తమ్ముడు ఉన్నా, అక్క చెల్లి ఉన్నా, ఒక ఫోన్ కోసం కావచ్చు, తినే వస్తువు కోసం కావచ్చు, టాపిక్ లాగా ఉంటుంది. అక్కడ వాడమ్మ పోషించే పాత్ర వల్ల మాలినటువంటి వర్ణాత్మకంగా భారంగా ఉంటుంది.